ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయినట్లయితే తన జీవితం దారుణంగా ఉండేదన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. జీవితమంతా కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేదన్నారు. అయితే ఎన్నికల్లో గెలవటం తనకెంతో ఊరటనిచ్చిందన్నారు ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ది మొదటి నుంచి దూకుడు మనస్తత్వమే. అంతేకాదు కింద పడ్డా నేనే గెలిచాను అనే బాపతో ఆయన. డొనాల్డ్ ట్రంప్ 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన ఏనాడూ డీలా పడలేదు. అంతేకాదు ఏ రోజు డల్గా మాట్లాడి కూడా ఎరగడు. అలాంటి డొనాల్డ్ ట్రంప్ తొలిసారి తన సహజ ప్రవృత్తికి భిన్నంగా మాట్లాడారు. తాజాగా మియామిలో జరిగిన ఒక సదస్సులో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కిందటేడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో తాను ఓడిపోయి ఉంటే తన జీవితం అత్యంత దారుణంగా ఉండేదన్నారు. అంతేకాదు తన జీవితమంతా కేసులు, వాయిదాలకు కోర్టుల చుట్టూ తిరగడంతోనే సరిపోయేదన్నారు. అంతేకాదు అనేకానేక న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చేదన్నారు ట్రంప్ మహాశయుడు. వాస్తవానికి అమెరికా అధ్యక్షుల్లో డొనాల్డ్ ట్రంప్ అంతటి వివాదాస్పద నాయకుడు మరొకరు లేరు. అధ్యక్షుడిగా తొలి టర్మ్లో ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ట్రంప్ ఇమేజ్ను బాగా దెబ్బతీసింది పార్లమెంటు భవనంపై దాడి ఘటన. 2021 జనవరి 6వ తేదీన పార్లమెంటు భవనంపై జరిగిన దాడి డొనాల్డ్ ట్రంప్ రాజకీయ జీవితానికి మచ్చలా మారింది. ఈ సంఘటనకు సంబంధించి ట్రంప్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ విచారణ కమిటీ సిఫార్సు చేసింది. అమెరికా చరిత్రలో ఒక మాజీ అధ్యక్షుడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ కమిటీ సిఫార్సు చేయటం ఇదే తొలిసారి. పార్లమెంట్ భవనంపై దాడికి తన మద్దతుదారులను ట్రంప్ రెచ్చగొట్టారని ఈ కమిటీ తేల్చి చెప్పింది. ఇదొక్కటే కాదు, అమెరికా చరిత్రలో 2 సార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడు కూడా డొనాల్డ్ ట్రంపే. ఇంతటి ఘన చరిత్రను డొనాల్డ్ ట్రంప్ మూటగట్టుకున్నారు. అంతేకాదు డొనాల్డ్ ట్రంప్పై అత్యంత తీవ్రమైన రికో చట్ట ఉల్లంఘన ఆరోపణలు కూడా నమోదయ్యాయి. అయితే కిందటేడాది ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో డొనాల్డ్ ట్రంప్ కు ఊరట లభించినట్లయింది. అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ట్రంప్ పై ఉన్న 2 ఫెడరల్ కేసుల నుంచి ఉపశమనం లభించింది. అంతేకాదు ఇటీవలే హష్ మనీ కేసులో షరతులు లేని డిశ్చార్జ్ ని న్యూయార్క్ న్యాయమూర్తి వర్తింపు చేశారు. ఈ నేపథ్యంలో ఓడిపోతే జీవితం నరకంలా ఉండేదని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఎలన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే ఎలన్ మస్క్ ప్రణాళికను అన్యాయంగా ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఎలన్ మస్క్ తన పక్కనే ఉండగా డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయటం విశేషం. భారత్లోకి టెస్లా కంపెనీ ఎంట్రీ ఇవ్వాలనుకోవటం ఎలన్ మస్క్ దృష్టిలో మంచి నిర్ణయమే కావచ్చు. కానీ అమెరికా ప్రయోజనాల దృష్ట్యా అది అన్యాయమైన నిర్ణయమే అన్నారు ట్రంప్.
ఇదే సమయంలో ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశాన్ని డొనాల్డ్ ట్రంప్ గుర్తు చేసుకున్నారు. ఈ సమావేశంలో విద్యుత్ కార్లపై అధిక సుంకాలు వేసే విషయాన్ని నరేంద్ర మోదీతో ప్రస్తావించినట్లు ట్రంప్ తెలియజేశారు. కీలకమైన టారిఫ్ల సమస్యను పరిష్కరించుకోవడంతో పాటు సాధ్యమైనంత త్వరగా వాణిజ్య ఒప్పందాల కోసం అమెరికా, భారత్ కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.